Hi everyone, this is TVK. Welcome to our channel, Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. Thank you for supporting me on this YouTube platform. Let's start our new session today. గత క్లాస్లో మనం ఆల్రెడీ మోడల్ వెర్బ్స్కి ఇంట్రడక్షన్ ఏంటి అనేది చూసాం. మనం ఎక్కువగా రెగ్యులర్గా డైలీ లైఫ్లో యూజ్ చేసేవి 9 రకాల మోడల్ వెర్బ్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి, ఆ లిస్ట్ ఏంటి అన్నీ చూసాం. అందులో can, could, would and may ఈ 4 రకాల మోడల్ వెర్బ్స్ అనేవి ఎప్పుడైతే మనం పర్మిషన్ అడగాలన్నా ఆస్కింగ్, ఒకవేళ మనం పర్మిషన్ ఇవ్వాలన్నా, మనం పర్మిషన్ ఇవ్వాలన్నా ఈ 4 మోడల్ వర్బ్స్ని యూజ్ చేసి అడుగుతాం, లేదంటే చెప్తాం అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, ఏది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది లాస్ట్ క్లాస్లో చూసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఒకే ఒక్క వెర్బ్ తీసుకుందాం. మెయిన్ వెర్బ్ అనేది ఒకే ఒక్కటి తీసుకొని ఈ మోడల్ వెర్బ్స్ అనేవి మొత్తం 9 రకాలు ఉన్నాయనుకున్నాం. దాంట్లో విల్ ఆర్ షెల్ అనేది హెల్పింగ్ వెర్బ్గాను యూజ్ చేస్తాం కాబట్టి ఆల్రెడీ దాని గురించి మనం హెల్పింగ్ వెర్బ్స్ క్లాసెస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు మిగిలిన 7 ఏవైతే ఉన్నాయో ఆ మోడల్ వెర్బ్స్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి, ఒకే వెర్బ్తో అన్ని మోడల్ వెర్బ్స్ని యూజ్ చేస్తాం. అంటే ఒకే పని ఎన్ని విధాలుగా చేయొచ్చు, ఒక్కొక్క పని చేసేటప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తున్నాం, ఏ విధంగా చేస్తున్నాం, ఏ మోడల్ వెర్బ్ యూజ్ చేస్తే దాని లక్షణాలు అనేవి మారిపోతున్నాయి. మనం కూడా రేపొద్దున్న డైలీ లైఫ్లో మాట్లాడేటప్పుడు ఈ మోడల్ వెర్బ్స్ని యూజ్ చేస్తాం. పని అదే, కానీ మోడల్ వెర్బ్ అంటే వెర్బ్ అదే, క్రియ వెర్బ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మార్చుకుంటా మోడల్ వెర్బ్స్ని మార్చుతూ వెళుతూ ఉంటే ఆ పని అనేది ఏ విధంగా మారుతుంది, మనం చెప్పే విధానం ఏ విధంగా ఉంటుంది, ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది ఇప్పుడు వీటిని క్లియర్గా చూద్దాం. మోడల్ వెర్బ్స్ గురించి ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్లో చూసాం కదా. విల్ షెల్ అనేది భవిష్యత్తులో చేసే పనులు ఏవైతే ఉంటాయో ఇవి ఆల్రెడీ హెల్పింగ్ వెర్బ్స్లో ఏ విధంగా అనేది డిస్కషన్ అయింది. ఇప్పుడు కుడ్, వుడ్ ఒకసారి చెప్పుకున్నాం. ఏమని, హెల్పింగ్ వెర్బ్స్ అంటే కాలాన్ని తెలియజేస్తాయని, మోడల్ వెర్బ్స్ అంటే ఏదైతే మోడల్ వెర్బ్స్ ఉన్నాయో ఆ మోడల్ వెర్బ్స్ కాలంతో పాటు మనం చేసే పనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది కూడా తెలియజేస్తుంది. ఇక్కడ విల్ షెల్ అనేది భవిష్యత్తుకి మాత్రమే. ఈ కుడ్, వుడ్ ఉంది కదా, ఇవి ప్రజెంట్ ఫ్యూచర్కి కూడా ఉపయోగిస్తాం, కానీ వెరీ రేర్లీ కండిషన్లో. కాబట్టి వాటిని ప్రజెంట్కి ఫ్యూచర్కి అంతగా మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే కుడ్డు ఉడ్డు అని మాట్లాడుతున్నామో ఆ రెండు, ఒకటి చేయగలను, ఇంకొకటి అయ్యే చేయగలే పనులు గతంలో చేయగలిగినవి. ఏంటి ఇక్కడ కుడ్ అని ఎప్పుడైతే వచ్చిందో అది గతంలో నువ్వు చేయగలిగిన పని, ఏదైతే నీ శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉపయోగించి గతంలో చేయగలిగావో అటువంటి పనికి కుడ్ అనే చెప్తాం. గతంలోనే అటువంటి పనులే మళ్ళీ ఎప్పుడైతే అంటే గతంలో నీకు కొన్ని అలవాట్లు ఉన్నాయి, గతంలో నువ్వు రోజు ఏదైతే చేసావో అంటే ప్రజెంట్ ఫ్యూచర్తో సంబంధం లేదు, గతంలో మాత్రమే మళ్ళీ ఏ అయితే పనులు చేసామో వాటికి సంబంధించి వుడ్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ కెన్, మే ఆర్ మైట్, షుడ్ ఆర్ మస్ట్. ఈ 5 వచ్చేటప్పటికి ప్రస్తుతం లేదా భవిష్యత్, ఇకపై, ఇప్పుడు అయి ఉండొచ్చు, తర్వాత అయి ఉండొచ్చు. ఇకపై ప్రస్తుతం లేదా భవిష్యత్తులో ఏదైతే ఆ పని చేయగలను, నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని 100% కాన్ఫిడెన్స్తో ఏదైతే చెప్తామో అప్పుడు కెన్ అనేది ఉపయోగించాలి. ఏంటి, నేను చేయగలను, నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని చెప్పేటప్పుడు 100% కాన్ఫిడెన్స్తో చెప్పేటప్పుడు కెన్ అనేది ఉపయోగిస్తాం. అదే పనిని ఒక 50% కంటే ఎక్కువ, ఓకేనా, ఎలా అంటే ఒక 50%
ఇది ఏమని చెప్పుకున్నాం 100%, ఇది 50% కంటే ఎక్కువ కాన్ఫిడెన్స్తో నేను చేయగలను అంటే కెన్ను, నేను చేస్తే చేయవచ్చు, చేస్తానో చేయనో తెలీదు, ఇది కాన్ఫిడెన్స్తో చెప్పేసే కాబట్టి కెన్ను. ఇది అంత కాన్ఫిడెన్స్తో చెప్పలేదు కదా, కానీ ఒక 50% కంటే ఎక్కువ ఛాన్స్ ఉంది నేను చేయగలను, అటువంటప్పుడు ఏం చెప్తాం, మే అనేది యూజ్ చేస్తాం. అందుకనే దీన్ని చేస్తే చేయవచ్చు, కంప్లీట్గా చేయగలను అంటే 100%, కంప్లీట్గా చేయగలను అని చెప్పలేకపోతున్నాం కాబట్టి చేస్తే చేయవచ్చు అంటున్నాం. అది కూడా ఎలా, 50% కంటే ఎక్కువ కాన్ఫిడెన్స్తో అదే పనిని చేయగలవు, కానీ ఎలా అంటే 50% కంటే తక్కువ కాన్ఫిడెన్స్తో చెప్తున్నావు. అప్పుడు పూర్తిగా చేయగలనని చెప్పలేవు కదా, ఏమని చెప్తావు, చేస్తే చేయవచ్చు అప్పుడు నీ కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా తక్కువ ఉన్నాయి. బాగా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉంటే మైట్ అని, కొంచెం 50% కంటే ఎక్కువ ఉంటే మే అని, నువ్వు 100% కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే చెప్తున్నావో ఒక పనిని కెన్ అని. నేను ఒక పనిని చేయగలను, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఐ కెన్ సింగ్, ఐ కెన్ డ్యాన్స్, ఐ కెన్ వాక్, ఐ కెన్ రన్, ఇలా కాన్ఫిడెన్స్గా ఐ మే వాక్, ఐ మే సింగ్, ఐ మే డ్యాన్స్, కాన్ఫిడెన్స్ తగ్గింది. ఐ మైట్ సింగ్, ఐ మైట్ డ్యాన్స్, ఐ మైట్ వాక్, కాన్ఫిడెన్స్ ఇంకా తగ్గింది. వీటిని ఉపయోగించేటప్పుడు మనం ఎంత ప్రాధాన్యతతో చెప్పామో తెలుస్తుంది. కెన్ అంటే 100% అని, మే అంటే 50% కంటే కొంచెం ఎక్కువలో చెప్తున్నట్టు, మైట్ అంటే 50% కంటే తక్కువ. ఈ మూడింటిని ఎప్పుడు ఉపయోగిస్తాం, మన శక్తి సామర్థ్యాలు, నేను ఆ పనిని చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్తో చెప్పగలిగినప్పుడు వీటిని ఉపయోగిస్తాం. మరి ఇంకా మిగిలిన షుడ్ అండ్ మస్ట్ అంటే తెలుగులో చేయాలి, ఖచ్చితంగా చేయాలి అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ఫ్రెండ్ అనుకుందాం, వీళ్ళు మీ సార్ అనుకుందాం. మీ ఫ్రెండ్ ఏమని చెప్తాడు, మీ ఫ్రెండ్ అయినా నీ మంచి కోసమే చెప్తాడు, మీ సార్ అయినా మీ మంచి కోసమే చెప్తారు. మీ ఫ్రెండ్ ఏం చెప్తాడు, నువ్వు హోంవర్క్ చేయాలి, మంచి భోజనం తినాలి, రోజు వాకింగ్కి వెళ్ళాలి, ఇలా కొంచెం సౌమ్యంగా చెప్తాడు. ఎలా చెప్తాడు, నీతో క్లోజ్గా ఉండి జనరల్గా నీ మంచి కోసం చెప్తాడు. కానీ ఈయన ఏం చెప్తాడు, నీ మంచి కోసమే చెప్తాడు, కానీ ఎలా అంటే స్ట్రిక్ట్గా చెప్తాడు. ఈయన జస్ట్ నీతో సరదాగా ఫ్రెండ్లీగా చెప్తాడు షుడ్ అనేది, మస్ట్ అనేది స్ట్రిక్ట్గా చెప్తాడు. అది మాత్రమే తేడా. రెండు ఒక పనికి ఉపయోగిస్తాం, కానీ ఆ పనికి అంత స్ట్రిక్ట్గా కాకుండా జనరల్గా నీకు ఓకే చెయ్యి ఇలా చేస్తే బాగుంటుంది కదా అని నీకు ఒక సలహా ఇచ్చేలా చెప్పాడు అనుకో, షుడ్ అనేది ఉపయోగిస్తాం. అలా కాకుండా స్ట్రిక్ట్గా నీకు ఒక ఆర్డర్ వేసినట్టు ఖచ్చితంగా చేస్తే నీకు మంచిది అని చెప్పేలా యూజ్ చేస్తే మస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఈ 5 రకాలని మనం ప్రస్తుతానికి భవిష్యత్తు అంటే ఇకపై, ఇప్పుడు లేదా ఇకపై చేసే అన్ని పనులకి ఇవి ఉపయోగిస్తాం. శక్తి సామర్థ్యాలను అంచనా వేసేటప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ 100%, మోర్ దెన్, బిలో, ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చెప్పేటప్పుడు వీటిలో ఏదో ఒకటి యూజ్ చేస్తాం. అలా కాకుండా ఆ పనిని చేసేటప్పుడు చేస్తే నీకు మంచి జరుగుతుంది కానీ నీకు ఆర్డర్ వేసి చెప్పట్లా, సాధారణంగా చెప్తున్నాడు. ఇక్కడ ఆర్డర్ వేసి చెప్తున్నట్టు, అంతే తేడా. వీటి మీద ఒక ఎగ్జాంపుల్ చూడండి, అప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే ఒక్క ఎగ్జాంపులే వీటిలన్నిటి మీద డిస్కస్ చేసామనుకో, మనం వెర్బ్ అనేది అదే కానీ మోడల్ వెర్బ్ మారుతుంది. మోడల్ వెర్బ్ మారేటప్పటికి ఏమవుతుంది, ఆ పనికి నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ ఎదుటి వాళ్ళు చెప్పే ఇంపార్టెన్స్ కానీ ఏ విధంగా మారుతుంది అనేది ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఇప్పుడు సింగ్ అనే ఒక సింగ్ అంటే పాడుట మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మోడల్ వెర్బ్స్గా ఉంటాయి. ఈ మోడల్ వెర్బ్స్ తర్వాత ఎటువంటి మెయిన్ వెర్బ్ రావాలి అనేది ఆల్రెడీ గత క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఇవి సింపుల్గా ఉంటాయి కాబట్టి వీటి తర్వాత సింపుల్గా ఏ వెర్బ్ అయితే ఉంటుందో అది V1 అనేది అప్లై చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ విల్కి షల్కి ఫ్యూచర్లో V1 పెట్టాలని మనం ఎప్పుడైతే హెల్పింగ్ వెర్బ్స్ డిస్కస్ చేసుకున్నామో అప్పుడే దీని గురించి కంప్లీట్గా చెప్పడం జరిగింది. వీటితో పాటు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది కూడా ఒక మోడల్ వెర్బ్ అని తెలియజేయడం కోసం ఇక్కడ చేసాం. ఇప్పుడు సింగ్ అంటే పాడుట, దీన్ని ఏమంటాం V1, వెర్బ్ 1, మొదటి రూపం ఇది వెర్బ్కి. ఇప్పుడు ఒకవేళ నేను ఐ విల్ సింగ్ అని ఎప్పుడైతే యూజ్ చేశానో ఈ మోడల్ వెర్బ్ని హెల్పింగ్ వెర్బ్నే మోడల్ వెర్బ్గా కూడా యూజ్ చేయొచ్చు అనుకున్నాం కదా. ఈ మోడల్ వెర్బ్ని తీసుకొని
V1 అనేదాన్ని అప్లై చేసా. ఐ విల్ సింగ్ భవిష్యత్తులో చేసే పని అది. నేను ఏ పని అయితే చేస్తానో భవిష్యత్తులో దాని గురించి ఇది. ఇప్పుడు గతంలో చేయగలిగాను, నా శక్తి సామర్థ్యాలని గతంలో ఉపయోగించాను అంటే అప్పుడు ఏం చేయాలంటే ఐ కుడ్ సింగ్. నేను గతంలో పాడగలిగాను, ఇప్పుడు ఓకేనా, ఒక పనిని చేయగలిగాను, నా శక్తి సామర్థ్యాలు గతంలో ఎలా ఉన్నాయి అని చెప్పడానికి కుడ్ అనేది ఉపయోగిస్తాను. ఇప్పుడు ఒకవేళ నేను ఐ వుడ్ సింగ్ అన్నానంటే దాని అర్థం ఏంటి? గతంలో మళ్ళీ చేసిన పనులు ఇప్పుడు ఫ్యూచర్లో ఎంతో పని లేదు. గతంలో ఏదైతే అంటే ఒకప్పుడు నాకు పాడటం అనేది అలవాటుగా ఉండేది, ఒకప్పుడు నేను రెగ్యులర్గా చేసేవాడిని అని చెప్పడానికి ఉపయోగించేది ఇది. ఒకవేళ ఇది గతంలో చేసే పనులు కదా, అలా కాకుండా గతం, ప్రస్తుతం, ఫ్యూచర్ సమయంతో పని లేకుండా అన్ని సమయాల్లో చేసేటప్పుడు ఏం చేస్తాం? డూ. గుర్తుందా? ఇది హెల్పింగ్ వెర్బ్ ఓన్లీ అన్ని కాలాలకు సంబంధించి, కానీ ఓన్లీ గతానికి సంబంధించి మళ్ళీ ఏ అయితే పనులు చేసామో అప్పుడు మాత్రం వుడ్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ కెన్ ఏమని చెప్పుకున్నాం? ప్రస్తుతం భవిష్యత్తులో చేయగలను అంటే ఇప్పుడు ఇకపై చేయగలను. ఐ క్యాన్ సింగ్ అంటే అర్థం ఏంటి? నేను పాడగలను, నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. దీనికే చెప్పుకున్నా ఏంటి? 100% కాన్ఫిడెన్స్తో ఎప్పుడైతే చెప్తామో అప్పుడు మన శక్తి సామర్థ్యాల్ని 100% చెప్పగలిగినప్పుడు ఐ కెన్ సింగ్. మరి మే అనేది ఎప్పుడు అనుకున్నాం? 50% కంటే ఎక్కువ. చూడండి, ఐ మే సింగ్. మే యూజ్ చేసామంటే అర్థం ఏంటి? ప్రస్తుతం లేదా భవిష్యత్తులో నేను పాడగలను అంటే పూర్తి కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు, ఇక్కడ 50% కాన్ఫిడెన్స్తో మాత్రమే చెప్తున్నాం. కాబట్టి చేయగలను అనేది ఎలా అవుతుంది? చేస్తే చేయవచ్చు అనే విధంగా చెప్తాం. ఐ మే సింగ్. మైట్ అనేది చూడండి, ఇప్పుడు 100% 50% కంటే అబోవ్, ఇది 50% కంటే బిలో కాన్ఫిడెన్స్ అంటే నీ కాన్ఫిడెన్స్లు బాగా తక్కువ ఉన్నాయి. అప్పుడు ఏమని చెప్తామంటే ఐ మైట్ సింగ్. దీని జనరల్ లైఫ్లో చాలా తక్కువగానే యూజ్ చేస్తాం. ఒకటి, నీకు చేసే అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయనుకో ఐ కెన్ సింగ్. అంత కాన్ఫిడెన్స్గా లేకుండా ఉన్నావు అనుకో ఐ మే సింగ్. అస్సలు కాన్ఫిడెన్స్తో లేవనుకో ఐ మైట్ సింగ్. దీన్ని జనరల్ లైఫ్లో చాలా తక్కువగా యూజ్ చేస్తాం. ఎక్కువగా కెన్, మే అనేది యూజ్ చేస్తాం. మన శక్తి సామర్థ్యాలు చేయగలను 100%, చేస్తే చేయవచ్చు మే. నెక్స్ట్ చూడండి, ఒక పనిని చేయాలి లేదా ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు చెప్పాను కదా, మీ ఫ్రెండ్ మీ సారో ఉన్నారు, ఇద్దరు ఒకే మాట చెప్తారు. కానీ ఏమని? ఇప్పుడు మీ ఫ్రెండ్ మీకు చెప్తున్నాడు అనుకుందాం, యూ షుడ్ సింగ్. ఈరోజు మనకి కాంపిటీషన్ ఉంది కదా, దాంట్లో నువ్వు పాడరా బాగుంటుంది, ఫస్ట్ ప్రైజ్ వస్తుంది కదా, నువ్వు బాగా పాడుతావు, నీకు ఆ క్యాపబిలిటీ ఉంది అని నీ ఫ్రెండ్ నీకు జస్ట్ సలహా ఇస్తున్నాడు. ఇప్పుడు మీ సార్ చెప్తున్నాడు ఏమని? యు మస్ట్ సింగ్. ఇక్కడ ఇద్దరు పాడమనే చెప్పారు, కానీ ఇక్కడ నీకు నీ ఫ్రెండ్ సాధారణంగా సలహా ఇచ్చేలా చెప్పాడు. కానీ ఇక్కడ మీ సార్ నీకు ఆర్డర్ వేసేలా ఖచ్చితంగా మీ ఫ్రెండ్ చెయ్యాలి అని చెప్పాడు. ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నువ్వు పాడాలి అని చెప్పాడు. మీ సార్ ఏం చెప్తున్నాడు? నువ్వు ఖచ్చితంగా పాడాలి అని చెప్తున్నాడు. అర్థమైందా? ఎప్పుడైతే హెల్పింగ్ వెర్బ్స్ అనేది మెయిన్ వెర్బ్స్కి ముందు ఉపయోగిస్తామో అప్పుడు దాని ఇంపార్టెన్స్ అనేది మారుతుంది. హెల్పింగ్ వెర్బ్స్ అయితే కాలం మారుతున్నట్టు, మోడల్ వెర్బ్స్ అయితే కాలంతో పాటు దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలియజేస్తుంది. చూడండి, ఇంపార్టెన్సే కదా. ఇక్కడ కెన్ అనేది కాకుండా మే అనేది చెప్పిన ఎదుటి వాళ్ళు కెన్ అంటే వీడేంటి 100% చేయాలంటున్నాడు. అలాగంటే మే అంటే పర్లేదు ఛాన్స్ మనకి ఇచ్చాడు, చేస్తే లేకపోతే లేదు అంటున్నాడు. షుడ్ నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు, ఓకే. మస్ట్ అంటున్నాడు. ఒక్కసారిగా మన ఎమోషన్ మారిపోతే చూడండి, కెన్ అంటే ఓ విధంగా ఉంటుంది, మే అంటే ఓ విధంగా ఉంటుంది, షుడ్ అంటే ఓ విధంగా ఉంటుంది, మస్ట్ అంటే ఓ విధంగా ఉంటుంది. అలా ఆ ఇంపార్టెన్స్, మన ఎమోషన్స్ వీటన్నింటినీ మార్చగలిగేవే మోడల్ వెర్బ్స్. కాలాన్ని మారిస్తే హెల్పింగ్ వెర్బ్స్, ఇంపార్టెన్స్ మన ఎమోషన్స్, ఆ పనిని ఏ విధంగా చెయ్యాలి అని తెలియజేసేదే మోడల్ వెర్బ్స్.
ఇవి ప్రస్తుతం, భవిష్యత్, ఈ 5 మనకు బాగా ఎక్కువ ఇంపార్టెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? కెన్, మే, మైట్, షుడ్, వుడ్. మైట్ అనేది తక్కువ అయినా సరే కొన్ని సందర్భాల్లో దీన్ని యూజ్ చేస్తాం కాబట్టి ఈ 5 గురించి మనం నేర్చుకున్నాం. ఈ 5 ప్రస్తుతం, భవిష్యత్తులో అని చెప్పుకున్నాం. మరి ఈ 5కి సంబంధించి గతంలో ఎలా చెప్పాలి? ప్రస్తుతం ఆ భవిష్యత్తులో చేయగలను. మరి గతంలో చేయగలను అంటే చేస్తే చేయవచ్చు, ప్రస్తుతం భవిష్యత్తులో. మరి గతంలో చేస్తే చేయవచ్చు అంటే చేయాలి, ఖచ్చితంగా చేయాలి ప్రస్తుతం భవిష్యత్తులో. మరి గతంలో చేయాలి అంటే ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఒకసారి చూడండి, వెరీ ఈజీగా ఉంటుంది. మోడల్ వర్బ్స్ అనేది మనం చేసే శక్తి సామర్థ్యాలు, మన కాన్ఫిడెన్స్, ఒక పనికి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ ఇవే తెలియజేస్తాయి. ఓకేనా? ఈరోజు కంటెంట్ చూశారు కదా, దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.